నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీ అక్రమాలకు తాయిలాలకు తెరలేపింది. ప్రజలకు డబ్బు అలాగే స్వీట్లు వస్తువులు పంపిణీ చేస్తూనే మరోపక్క దొంగ ఓట్లు వేయించేందుకు కూడా ప్రయత్నాలను వాలంటీర్ల ద్వారా మొదలుపెట్టే ప్రయత్నం చేస్తోంది. మరి ఇంత జరుగుతున్న ఎన్నికల కమిషన్ ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లుంటుంది? అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఒక గత 4 నెలలుగా మనం వింటూనే ఉన్నాం, వైసీపీ ఇట్లా వాలంటీర్ల ద్వారా దొంగ ఓట్లు వేయించే ప్రయత్నం చేయబోతుంది. అలాగే డబ్బు జర్నలిస్టుకు కావచ్చు, ఓటర్లకు డబ్బుని అలాగే స్వీట్ బాక్సులు, చీరలు, కుక్కర్లు ఇట్లా పంపిణీ చేస్తుంది అని గత 4 నెలల నుంచి సామాన్య జనానికే తెలుస్తుంది. కానీ ఎందుకు ఎలక్షన్ కమిషన్ సైలెంట్గా ఉంటుంది? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటారు? అంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ పర్వ్యూలో ఈ విషయాలన్నీ రావు. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అంటే షెడ్యూల్ ప్రకటిస్తారు, అది చేసినప్పటి నుంచి ఎలక్షన్ కమిషన్ టేక్ ఓవర్ చేస్తుంది. అప్పుడు కష్టం అవుతుందని జగన్మోహన్ రెడ్డి ముందు నుంచే అది మొదలు పెట్టేశాడు. ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ వచ్చేసిన తర్వాత, కోడ్ అప్లికబుల్ అయిన తర్వాత ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఇంకా మామూలు ప్రివిలేజెస్ ఏమి ఉండవు అన్నమాట. అందుకని చెప్పి ఆ ముందరే చక్కగా అందరూ పంపిణీ చేసేయండి అని చెప్పి ఆయన చెప్పినట్టున్నాడు. వీళ్ళు కూడా చేస్తున్నారు. మొత్తం అన్ని చోట్ల కూడా ఈ విలేజ్ సెక్రటేరియట్ ఆఫీసులు ఉంటాయి కదా, వాటిట్లో చాలా చోట్ల ఈ బహుమతులన్నీ స్టోర్ చేసి పెట్టారు. తెలుగుదేశం వాళ్ళు చాలా చోట్ల పట్టుకున్నారు. వాటి మీద ఫ్యాన్ గుర్తుంటుంది, ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ గుర్తుంటుంది, అవి పంపిణీ చేస్తూ ఉంటారు. ఈ తరహాగా ఫ్యాన్లు పంపిణీ చేశారు, కుక్కర్లు పంపిణీ చేస్తున్నారు, చీరలు పంపిణీ చేస్తున్నారు. ఒకటి కాదు, డబ్బులు పంచిపెడుతూ ఉన్నారు, డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఈ తరహాలో మొత్తం అంతా ఇచ్చేస్తున్నారు. ఇంకొకటి సాడ్ పార్ట్ ఏంటి అంటే, వాలంటీర్లని కూర్చోబెట్టి వాలంటీర్లకు కూడా డబ్బులు ఇస్తున్నారు. అంటే వాలంటీర్లు స్వచ్ఛందంగా పనిచేయరు, ఇంకా మాకు పనిచేయరు అనుకున్నారో ఏంటో తెలియదు. వాలంటీర్లు అందరూ కూడా 90% వైసీపీ కార్యకర్తలే కదా. మరి వాళ్ళ మీద కూడా ఎందుకు డౌట్ వచ్చిందో మనకు అర్థం కాదు. వాలంటీర్లకు కూడా డబ్బులు ఇస్తున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే అయితే ఒక్కొక్క వాలంటీర్కి 25,000 ఇవ్వాలని ఆర్డర్స్ ఇచ్చినట్టున్నారు. వాళ్ళు పర్సనల్ డబ్బులు, ఇవి గవర్నమెంట్ నుంచి కాదు. మొత్తం వాళ్ళకి డబ్బులు ఇచ్చేయటం, వాళ్ళకి బహుమతులు ఇవ్వటం. మీరు వాలంటీర్లు బాగా పనిచేశారు అని చెప్పి వాళ్ళని అభినందిస్తూ వాళ్ళకు ఒక గిఫ్ట్, ఒక 20,000-25,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? వాలంటీరు ఒక ఉద్యోగం చేసినందుకు అతనికి గవర్నమెంట్ జీతం ఇస్తున్నది. వైసీపీ ఎమ్మెల్యే వాడికి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అవసరం ఏంటి అంటే ఈ వాలంటీర్ల ద్వారానే దొంగోట్లు చేర్పించుకోవటం, ఆ దొంగోట్లను రేపొద్దున పోలింగ్ దాకా వెళ్ళేలాగా చేయటం, ఇవన్నీ చేద్దామని ప్లాన్ చేశారు. కాబట్టి ఈ వాలంటీర్లన్నీ మంచి చేసుకోవాలి. వీళ్ళు గనక వీళ్ళని మనం చూడకపోతే వీళ్ళందరూ మనకు దూరం అవుతారేమో అన్న ఉద్దేశంలో వాళ్ళ చేతిలో 20,000, 25,000 పెడుతూ ఉన్నారు. ఇది జరుగుతున్నది. ఓటర్లని డైరెక్ట్గా ప్రభావితం చేస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్లని పెడుతున్నారు. ఈ విధంగా అందరినీ, అంటే మొత్తం అందరినీ కూడా డబ్బులతోటి ప్రభావితం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉన్నట్టుగా కనపడుతున్నది. మొత్తం అందరికీ డబ్బులు పంచేయటం ద్వారా వాళ్ళందరినీ కూడగట్టుకొని ఓట్లు మళ్ళీ ఎట్లా సంపాదించుకోవాలి అన్న ప్లాన్లో భాగంగా ఇదంతా చేస్తూ ఉన్నారు. ఇది ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసిన తర్వాత ఇది చేయటానికి సాధ్యం కాకపోవచ్చు అన్న ఉద్దేశంలో ఇది చేస్తూ ఉన్నారు. ఎన్నికల సంఘం కూడా ఒక విషయం ఆలోచించాలి. ఇప్పుడు ఎలక్షన్లు వాళ్ళు షెడ్యూల్ రిలీజ్ చేసే వరకు కూడా ఇటువంటివి పట్టించుకోము అంటే సాధ్యమయ్యే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. అందుకని ఖచ్చితంగా ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ కూడా కంప్లైంట్లు చేసినాయి. ఇదిగో ఈ విధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళు
వాలంటీర్లకి బహుమతులు పంపిణీ చేస్తున్నారు, ప్రజలకి డబ్బులు పంచిపెడుతున్నారు అనే విషయాన్ని చాలా ఫిర్యాదులు వెళ్ళినాయి. ఎన్నికల సంఘం కూడా చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ఇప్పుడే చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకు ఇప్పుడు ఇప్పటికే బటన్ నొక్కుడు కార్యక్రమాలకి షెడ్యూల్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మొత్తం మార్చి నెల అంతా కూడా బటన్ నొక్కుతాం, అంటే షెడ్యూల్ వచ్చే వరకు కూడా బటన్ నొక్కడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఒకవైపు గవర్నమెంట్ తరఫు నుంచి బటన్ నొక్కుతుంటాడు, ఇంకోవైపు పార్టీ తరఫు నుంచి గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడు. అంటే ఇవన్నీ కూడా ఓటర్లని ప్రలోభ పెట్టే విషయాలే. కాబట్టి ఓటర్లని ప్రలోభ పెడుతున్నారు, డైరెక్ట్గా డబ్బులు ఇస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో ఫుటేజీలు కూడా ఉన్నాయి కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి. ఏదో మా పర్వ్యూలో ఇంకా రాలేదు, వచ్చినప్పుడు తీసుకుంటాం అనేది కాదు. ఇప్పటి నుంచే తీసుకోవాల్సిన, ఎలక్షన్లు జరుగుతాయి కదా, ఎలక్షన్లు జరగటానికైతే ఏర్పాట్లు చేస్తున్నారు కదా. ఇప్పటికే మొత్తం ఓటర్ల లిస్టు అదంతా ప్రిపేర్ అయిపోయి పబ్లిష్ చేశారు కదా. మరి ఈ తాయిలాలు ఆపటంలో మీకేంటి ఇబ్బంది? తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం ముందు జాగ్రత్త చర్యలు చాలా తీసుకోవాలి. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు సరిపోవు. అవసరమైతే కేంద్ర పరిశీలకుల్ని పంపించి నోటిఫికేషను లేకపోతే షెడ్యూల్ రిలీజ్ అవ్వటానికి ముందే వీటి మీద, ఇటువంటి అక్రమాల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ఈ విధంగా ఓటర్లని ప్రలోభ పెట్టే కార్యక్రమం ఇప్పటి నుంచే చేస్తే ఇది చాలా విపరీత పరిణామాలకి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం ఇవన్నీ ఆపాల్సిన అవసరం ఉంది. రైట్, ఇంకొక చిన్న డౌట్ అండి. ఇప్పటికే అవ్వాల్సిన డబ్బంతా ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. అండ్ ఇంకొకటి మీరు చెప్పినట్టు ఒక ఎమ్మెల్యే కానీ ఈవెన్ ఒక ప్రెసిడెంట్ కూడా ఆ ఊరు గురించి అంత పెద్దగా ఐడియా ఉండదు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ విషయానికి వస్తే ఒక్కొక్క వాలంటీర్కి 50 ఇళ్ళు తన అండర్లోనే ఉంటాయి. ఇప్పుడు వైసీపీ ప్రలోభ పెట్టినట్టు ఆ ఎఫెక్ట్ బాగా ఉంటుంది కదా, దాని ప్రభావం మరి ప్రతిపక్షాలు ఎలా ఎదుర్కొనే అవకాశం ఉంటుందంటారు? అంటే ఇంకొకటి ఇక్కడ, అంటే ప్రభుత్వం మారితే మా ఉద్యోగం పోతుందన్న భయంతో చేయొచ్చు. అంటే ఆఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు అని. అయినా కూడా వాలంటీర్ వ్యవస్థ కానీ ఇప్పుడు అంత గట్టిగా ఎఫెక్టివ్గా పనిచేస్తే ప్రతిపక్షాల పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ మొత్తం కూడా వైసీపీ కార్యకర్తలతో నింపుకున్నారు. కానీ వైసీపీ కార్యకర్తలైనా వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా, రోడ్ల మీద దరిద్రపు రోడ్లు ఉన్నాయి, అక్కడ అభివృద్ధి లేదు, వాళ్ళ విద్యార్హతకి తగిన ఉద్యోగం కాదు అది. ఈ విషయాలన్నీ వాళ్ళకు కూడా తెలుసు కదా, వాలంటీర్లలో కూడా. అందుకని వాలంటీర్లలోనే తిరుగుబాటు వస్తున్నది అంతర్గతంగా. అందుకోసం అని చెప్పి వాలంటీర్లని మంచి చేసుకుందాము, వాలంటీర్లని మన గ్రిప్లో ఉంచుకుందాము అన్న ఉద్దేశంతో ఈ క్యాష్ అవార్డులు ఇస్తూ ఉన్నారు, డబ్బులు ఇస్తున్నారు, లంచం ఇస్తున్నారు. వాలంటీర్లు మా గుప్పెట్లోనే ఉండాలి అని సొంత పార్టీ వాళ్ళని పెట్టుకున్నా కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో వీళ్ళు ఏదన్నా మారతారేమో అన్న ఉద్దేశంలో డబ్బులు ఇస్తూ ఉన్నారు. అంటే వాలంటీర్లను ప్రలోభ పెడుతున్నారు. వాలంటీర్లని ఎంత ప్రలోభ పెట్టినా వాళ్ళకి 25,000 కాదు, ఒక్కొక్కటికి 25 లక్షలు ఇచ్చినా కానీ వాలంటీరు ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు. వాలంటీర్ కూడా ఈ రాష్ట్రం ఈ విధంగా నాశనం అయిపోతూ ఉంటే ఇందులో మన పాత్ర లేదా అన్న ఆలోచన వాలంటీర్కి వచ్చింది. అందుకనే వాలంటీర్లు కూడా ఆలోచిస్తూ ఉన్నారు, రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు తీసుకొని ఈ రాష్ట్రాన్ని బాగు చేయటానికి మేమేం చేయాలి అన్న ఆలోచనలోకి వాళ్ళు వచ్చి ఉన్నారు. వీటన్నిటి పర్యవసానాల కారణంగా వాలంటీర్లు దాదాపుగా 80% మంది వాలంటీర్లు న్యూట్రల్ అయిపోయారు, ఇప్పటికే న్యూట్రల్ అయిపోయారు. దానికి తోడు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వాళ్ళిద్దరూ చాలా స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ల వ్యవస్థని మేమేమి తీసేయము, మీరేం భయపడమాకండి,
గవర్నమెంట్ మారితే ఇంకా బలోపేతం చేస్తాం మేము అనే విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. కాబట్టి వాలంటీర్లు కూడా ఇప్పుడు ఏ స్థాయికి వచ్చారు అంటే మనం ఏ విధంగా అయినా సరే ఈ రాష్ట్రాన్ని మనం కాపాడాలి, ఈ రాష్ట్రం విధ్వంసం జరగటాన్ని మనం ఎట్లాగైనా ఆపాలి, దానికోసం మనం ఏం చేయాలి అని ప్రతి వాలంటీర్ కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకనే వాలంటీర్ అట్లా ఆలోచించకుండా వాళ్ళని ప్రలోభాలకి గురి చేద్దామని చెప్పి వైసీపీ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎంత పంపిణీ చేసినా వాలంటీర్ కూడా ఆ రాష్ట్రంలో భాగమే కాబట్టి ఆ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో వాలంటీర్ కూడా ఆలోచిస్తాడు. కాబట్టి వైసీపీ ఎన్ని బహుమతులు ఇచ్చినా ఎన్ని డబ్బులు పంచిపెట్టినా వాలంటీర్లు వాళ్ళు ఏం చేయాలో అదే చేస్తారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి.